హాయ్ స్టూడెంట్స్, మన ఇంటీరియర్స్ బేసిక్స్ కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. అవి చూసిన తర్వాత ఇప్పుడు ఈ వీడియోలో మనము కొన్ని ప్రాబ్లమ్స్ చేయబోతున్నాము. ఈ ప్రాబ్లం చూసినట్లయితే ఒకసారి చదువుదాం. ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ pairs which number is to the right of the other on the number line. ఈ క్వశ్చన్ ఏంటంటే ఈ రెండిట్లో ఏది రైట్ సైడ్ ఉంది, ఏది లెఫ్ట్ సైడ్ ఉంది. మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం, కంపేరింగ్ నంబర్స్లో ఏ నంబర్ చిన్నది, ఏ నంబర్ పెద్దది. ఇక్కడ చిన్న నంబరు పెద్ద నంబర్ మనం గుర్తించినట్లయితే పెద్ద నంబర్ ఎప్పుడు కూడా రైట్ సైడ్ ఉంటుంది, చిన్న నంబర్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ 2,9. ఇందులో మనము సింపుల్గా చెప్పగలుగుతాం 2 అనేది చిన్నది, 9 అనేది పెద్దది. కాబట్టి 9 పెద్దది అంటే 9 రైట్ సైడ్ ఉంటుంది, 2 లెఫ్ట్ సైడ్ ఉంటుంది. కాబట్టి మనం ఏం రాయాలి? 9 ఈజ్ రైట్ టు 2. అంటే 9 అనే నెంబర్ రైట్ సైడ్ ఉంటుంది. దేనికి? 2కి. అంటే మనము ఇది ఎలా రాయగలుగుతామంటే ఫస్ట్ మనము ఈ అన్ని పేర్స్లో పెద్దది గుర్తించాలి. ఆ పెద్ద నెంబర్ రాసి ఈజ్ రైట్ టు చిన్న నెంబర్ రాయాలి. అంటే మనం చేయాల్సింది ఇక్కడల్లా ఈ ప్రతి పేర్లో పెద్ద నెంబర్ గుర్తించాలి. అది ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో మనం చర్చించాం. నెక్స్ట్ వన్ -3, -8. -3, -8లో మనకు తెలుసు, సైన్లు పక్కన పెట్టుకొని మనం చూస్తే 3 చిన్నది, 8 పెద్దది. కానీ ఇక్కడ రివర్స్ -3, -8 రెండు నెగిటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు -3నే పెద్దది, -8 చిన్నది. అంటే ఇక్కడ -3 పెద్దది అంటే ఫస్ట్ -3 రాయాలి. -3 ఈజ్ రైట్ టు -8 అంటే పెద్దది ఎప్పుడు కూడా రైట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ పెద్దది ఏది? -3. చిన్నది -8 అంటే పెద్ద నెంబరే రైట్ సైడ్ ఉంటుంది. -3 ఈజ్ రైట్ టు -8. నెక్స్ట్ 0, -1. మనం ఆల్రెడీ చర్చించుకున్నాం. ఇది ఎప్పుడు కూడా 0 అనేది నెగిటివ్ కంటే పెద్దగా ఉంటుంది, పాజిటివ్ కంటే చిన్నగా ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ ఇచ్చాడు కాబట్టి -1 అంటే 0 అనేది పెద్దది -1 కంటే. కాబట్టి 0 ఈజ్ రైట్ టు -1. అలాగే -11, 10. ఇక్కడ సింపుల్గా చెప్పవచ్చు మనం, ఒకటి పాజిటివ్ నెంబర్, ఒకటి నెగిటివ్ నెంబర్. 10 అనేది పాజిటివ్ కాబట్టి 10 అనేది పెద్దది, డైరెక్ట్గా రాసేయచ్చు. 10 ఈజ్ రైట్ టు -11. అలాగే -6, +6 సేమ్, పాజిటివ్ నెగిటివ్ కదా. 6 ఈజ్ రైట్ టు -6 సేమ్, పాజిటివ్ నెగిటివ్. 1 ఈజ్ రైట్ టు -100. అంటే మనం పాజిటివ్ నెగిటివ్ ఉన్నప్పుడు ఈజీగా రాయొచ్చు, పాజిటివ్ అనేది పెద్దది కాబట్టి. కానీ ఎప్పుడైతే రెండు నెగిటివ్లు వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా చూడాలి. రెండు నెగిటివ్లో మనం ఏది పెద్దదో గుర్తించడం మనం నేర్చుకున్నాం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో. సైన్ పక్కన పెట్టి, సైన్ పక్కన పెడితే అర్థం ఏంటంటే -3, -8లో సైన్ పట్టించుకోకుండా చూస్తే 3 చిన్నది, అంటే 3 చిన్నదైనా కానీ రివర్స్ అనమాట. -3నే పెద్దది ఇక్కడ -8 కంటే. కాబట్టి ఈ విధంగా అన్నమాట.